మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు: నగరంలో 2 రోజుల కిందట సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్లపై బ్లేడుతో దాడి చేసిన 5గురిని అరెస్టు చేసిన పోలీసులు. అరెస్టు చేసిన 5గురు నిందితులను గాంధీబాబు నుంచి కూరగాయల మార్కెట్ వరకు రోడ్డుపైన నడిపిస్తూ ఊరేగించిన పోలీసులు. దాడులు, హత్యలకు పాల్పడితే ఇక నుంచి నిందితులకు ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని పోలీసుల హెచ్చరిక. గత వారం నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లను పట్టపగలు నడిపిస్తూ ఊరేగింపు చేసిన పోలీసులు. రౌడీ షీటర్ల ఊరేగింపుతో నేరాలు అదుపులోకి వచ్చేనా? ఇక మీద చూడాలి. చెప్పండి, బిర్యానీ కావాలా, రియాల్ బిర్యానీ కావాలా, రేష్ బిర్యానీ కావాలా, ఎక్కడ చెప్పు సార్. సార్ కొంచెం సైడ్ సార్. మేము గత 1.5 నెలల క్రితం నేను 3 టౌన్కి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి పాత నేరస్తుల కదలికల మీద ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి కూడా మేము నిర్మూలించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం, కేసులు నమోదు చేస్తున్నాం. అలాగే కపాడిపాలెం అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ గంజాయి లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఎలాంటి అరాచక శక్తులకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టిగా గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్లోని సిఐలంతా టీమ్గా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి అసాంఘిక శక్తులకి నిలవలేదని తెలియజేస్తున్నాం. ఓకే సార్. నిన్న అనగా 7/12/2025 సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో బోస్బొమ్మ సెంటర్ వద్ద బాబు ఐస్ క్రీమ్ ముందు ఒక బైక్ను అడ్డం పెట్టారని, ఆ బైక్ను తీయమని ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవరు, కండక్టరు అక్కడ ఉన్న 3 వ్యక్తులతో తీయమని అడుగుతారు. దానికి వాళ్ళు ఆ ప్రైవేట్ బస్సు డ్రైవరు, కండక్టర్ మీద దాడి చేస్తారు. దానికి ఆ డ్రైవరు, కండక్టరు బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని వెళ్ళారు. దానికి కోపోద్రిక్తులైన వాళ్ళు 3 ఇంకొక 2తో కలిసి బోసుబొమ్మ వద్ద 5గురు వెళ్ళి ఆ బస్సుని ఆపి దాంట్లో 3 కింద ఉండి 2 బ్లేడ్లతో పైకి వెళ్ళి డ్రైవర్ మీద, కండక్టర్ మీద విచక్షణారహితంగా బ్లేడ్లతో దాడి చేస్తారు. దీన్ని హాస్పిటల్ ఇంటిమేషన్ డ్రైవర్, కండక్టర్ తీసుకుని అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది. 24 గంటల లోపే 5గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇంతవరకు వీరికి నేర చరిత్ర లేదు. వీరి మీద ఖచ్చితంగా షీట్లు ఓపెన్ చేస్తాం. నెల్లూరు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా నెల్లూరు పోలీస్ కోరుతున్నాము. మీ పిల్లలు ఏమి చేస్తున్నారు,
ఎలా ఉండారు, ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు పక్కా తెలుసుకోవాలి. మీ పిల్లల మీద పర్యవేక్షణ లేకపోతే మీ పిల్లల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉండారు, ఏంటి, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనేది కూడా మీరు గెస్ చేయాలి. చిన్న వయసులోనే చెడు సమాసానికి అలవాటు పడటం వల్ల, చెడు మార్గాలను ఎన్నుకొని అనవసరం ఫ్రెండ్షిప్ దోషం వల్ల నేరాల్లో పాల్పడుతున్నారు. ఈరోజు చూస్తే అందరూ కూడా చిన్న వయసు పిల్లలు, కానీ చిన్న వయసులోనే నేరాలు యూట్యూబ్లో చూసుకోవటం వల్ల, ఒక స్టైల్గా రీల్స్ చేయటం వల్ల రీల్స్ని చూసుకొని ఇన్స్పైర్ అవుతున్నారు. కాబట్టి అలాంటి మంచిదానికి ఉపయోగించుకోవాలని, చెడుకు ఉపయోగించుకోకూడదు. అది హార్డ్ వర్కింగ్ నెల్లూరు పోలీస్, కంగ్రాచులేషన్స్. ఐ విల్ అప్లాజ్ యువర్ వర్క్. కంగ్రాచులేషన్స్. నమస్కారం అండి. నిన్న జరిగినటువంటి అందరూ మైనర్ బాలికలే ఈ గంజాయికి వీళ్ళు అలవాటు పడి, ఈ గంజాయి మత్తులో వాళ్ళకి అసలు వెపన్స్ ఎందుకు పెట్టుకొని వాడుతున్నారు అనేది కూడా తెలియట్లేదు. నిన్న జరిగిన విషయం కారణంగా అసలు అనవసరంగా బస్సు అతన్ని అన్యాయంగా బ్లేడులతో కోసేసి ఇచ్చేశారు. కానీ మన పోలీస్ వాళ్ళు 24 గంటలు కూడా జరిగింది. 24 గంటల్లో వాళ్ళని పట్టుకొని నలుగురికి బుద్ధొచ్చే విధంగా ఈసారి ఎవడైనా సరే ఏదైనా చేయాలి, గంజాయి మత్తులో ఏదైనా మేము విర్రవీగుతాం అనే ప్రతి ఒక్కడికి పోలీసు వారు చొప్పుతో కొట్టినట్టు వాళ్ళని ఈ విధంగా రోడ్డు మీద తీసుకుని వస్తూ ప్రతి ఒక్కరికి కనువిప్పు జరిగే విధంగా పోలీసు వాళ్ళు చేస్తున్నందుకు నిజంగా ఇది పోలీసు వాళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.